నమస్తే సార్. నమస్తే. నిన్నటి సభ ఎట్లా ఉంది? మేమంతా సిద్ధం సభ చాలా బాగుందన్న. మరి జనాలు వచ్చారా మరి రాలేదు? జనం బాగా వచ్చారు. మరి టీడీపీ వాళ్ళు ఎవరో జనాభాలు రావట్లేదు, ఖాళీ వచ్చినాయి అంటున్నారు. ఏమండి, ఎవరి పని ఎవరో చెప్తుంటారు. ఇప్పుడు జగన్ గారు మీటింగ్ పెట్టారు, టీడీపీ వాళ్ళు ఏంటంటారంటే జనాలు ఎవరు రాలేదంటారు. అలాని కూడా ఇప్పుడు జగన్ మీటింగ్ పెట్టారంటే కప్పుడు చెప్పొద్దండి. ఆయన ఎవరికి తెలిస్తే చాలండి. జనాలకి ఎలా మీటింగ్ అవుతుందో తెలిస్తే చాలు, పరిధి వెళ్ళిపోతారండి. ఈ జనం వచ్చేది స్వచ్ఛందంగా వస్తున్నారా, డబ్బులు ఇచ్చి రప్పిస్తున్నారు? డబ్బులు అన్నది అసలు సమస్య లేదండి. అభిమానంతో వచ్చేవాళ్ళండి. అసలు డబ్బులు ఇచ్చి తీసే అంత అవసరం లేదండి. ఆయనకి అభిమానం అండి. జనాలు ఇంతకాలం రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఆయన మీద అభిమానం అండి. అంటే పథకాలు ఏవైతే ఇచ్చారో అన్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేశారా లేదా? ఫుల్ పేగా అయ్యండి, చాలా బాగా అయ్యండి. సంక్షేమ పథకాలు మాత్రం అన్ని ఏం చెప్పాడు అన్నీ ఇచ్చాడండి అన్న. మరి అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఎక్కువ హామీలు ఇస్తున్నారు, ఎందుకంటే ఎక్కువగా. ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి ఈయన హామీలు ఇచ్చేవాడు అండి. ఇస్తుంటే ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడని అడిగేవారండి. మరి వీళ్ళు పెట్టినప్పుడు ఏమైనా అడుగుతారండి? ఈయన అడుగుతారు కదండి. వీళ్ళు ముగ్గురు ఏకమైన కాదు, ఇంకో ముగ్గురు ఏకమైన జరండి, మళ్ళీ జగన్ వస్తారండి. అది గ్యారంటీ అండి. ఇప్పుడు ఇంతకు మించి ఎక్కువగా అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు అది ఇదని టీడీపీ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాళ్ళు ఏదో చెప్తారండి, తీసుకునే వాళ్ళు చెప్పాలండి. మాకు ఈ అభివృద్ధి చేసింది, మాకు ఇలా చేశారని వాళ్ళు చెప్పాలండి. వాళ్ళ నాయకులు చెప్పడం కదండి. వాళ్ళు చెప్పేది ఏంటండి, వాళ్ళు ఇచ్చేది ఏంటండి చెప్పడానికి. జనాలు తీసుకున్నారు చెప్తున్నారండి. ఆయన మాట్లాడు, అది తప్పండి అలా చెప్పడం. అలా చెప్పడం. నెక్స్ట్ సిద్ధం సభలు అయితే చూస్తారు ఫస్ట్. ఇప్పుడు మేమంతా సిద్ధం, నెక్స్ట్ సభలు మొత్తం ఇంకా ఎలా ఉంటాయి అంటారు? ప్రతిదీ బాగా సక్సెస్ఫుల్ అవుతుందండి. చాలా ఇప్పుడే నేను టీవీ వచ్చాను, ఇప్పుడు రెడీ అవుతున్నాడు బండి. చాలా బాగుందండి. చూడవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ జగనేనండి. ఇంక మళ్ళీ ఇంకా చూడవసరం లేదు. నెక్స్ట్ అయినా 175 అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నెక్స్ట్ సీఎం అయినండి. ఇంక చూడవసరం లేదు.